20 గాల బాయిల 100 నీళ్లు ఇప్పుడు పొలాలతో ఇబ్బంది ఉన్నది. నారాయణపూర్ లో 2 మోటార్లు నడుస్తేనేమో ఫుల్ నీళ్లు కిందికి వారుతుండే, ఇప్పుడు ఒకటే మోటార్ నడుస్తున్నారు కదా. ఏవి నడుస్తున్నాయి అది మాకు తెలియదు. మాకు నీళ్ళు వస్తాయనండి. కాలువ ఇది కాలువ సాపలేదు. నీళ్లు కాలువ సాపున్నా కానీ ఇది దాకా నీళ్ళు వస్తే కొంచెం మాకు బెనిఫిట్ ఉంది. జాలు ఉంటుండే అప్పుడు 2 మోటార్లు నడుస్తుంది, ఇప్పుడు ఒకటే నడుస్తుంది. ఆ ఒక్కటి 4 దిక్కులు పోవాలంటే ఇటు ఇటు దిక్కు లేక జాలు లేక ఊట తగ్గింది, బావిలలో మొత్తం నీళ్లు పోయినాయి అని అంటున్నారు. అదే పొలాలన్నీ చేసుకుంటే ఏదో అనుకుంటే అందరు పూడికకు బావిలు క్రేన్లు పెట్టి మనిషికి 50,000 లక్ష రూపాయలు పెట్టిరా. పెట్టినా కూడా ఎండిపోయినాయి. తెలంగాణ ఉన్నప్పుడు పంపులు నడిచాయి కాబట్టి అన్నిటికీ చెర్లు కుంటల బావిలో షేపులై మేము అందరం పెట్టుకుంటే బతికినాం. కానీ ఇప్పుడు తెలంగాణ అయింది, మా బతుకు ఏం పేరు? నా పేరు ఉప్పు లచ్చయ్య. ఉప్పు లచ్చయ్య. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పెట్టలేరు. మరి వేసినట్టుండి రేవంత్ రెడ్డి చెప్తుండు, వేసినట్టుండు. 2 లక్షలు రూపాయి అంటాడు, గ్యాస్ అంటాడు. ఒకనే కాదు ప్రతి వార్తల్లో చూడు అదే మాట అంటాడు. పడ్డాయా మరి? కాంగ్రెస్ కాంగ్రెస్ రేపు ఏది ఈ ఎలక్షన్ అయిపోయినాక ఉడ్డెక్కాలి కదా. ఎన్ని రైతు బంధువులు పడ్డాయి, ఎన్ని వాళ్ళు లేదు? ఇప్పుడు ఎన్ని వాళ్ళు 2 వచ్చినాయి, 3 పోయినాయా? ఒకటి 3ోదా? అంటే ఆ ఒక్కటి అది కేసీఆర్ బాపతి ఇచ్చే పైసలు ఓటు గెలిచాకేసిండు ఒకటేసారి కూడా. అది మొదలు రైతు బంధు అనేది అది బంధుకి వచ్చింది కాబట్టి రైతు భరోసా పేరు పెట్టిన కాడికి వెళ్ళి ఒకటేసారి వచ్చింది. ఒకటేసారి 3 ఎకరాల మీద ఉన్న లోపల 2 సార్లు వచ్చింది. మీకైతే ఒకటేసారి కూడా? మాకు ఒకటేసారి నాకు 5 ఎకరాలు ఉంది, ఒకటేసారి పడదు. 4కు ఒకటి పడేట? 4కు అతను వచ్చిన కాడికి ఒకటే 4 పసలు కదనే. వానకాలం యాసంగి, వానకాలం ఇప్పుడు యాసంగి. 4 పసలకు నీకు 1 పసలు 3 పోయినాయి. యూరియా పరిస్థితి ఏంది? ఊరియా మాకు సార్ డబ్బు పోను మాకు పోటీ పెట్టగొట్టేస్తుంది, ఎట్లా తీసుకొస్తుంది, ఏ ఊరియా అవుతాము, ఎక్కడికి పోయమంటారు ఎక్కడ పోయమంటారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తా చిన్నకోమంటే ఫోన్ చేస్తే ఇంటికి తాట తీసుకొచ్చి అది దింపారు. సేటు ఒక 10 బత్తాలు పంపంటే వచ్చి పెట్టుకొని మాకు అదే తగ్గింది అప్పుడు కేసీఆర్లకు. ఇప్పుడు మాకు సరే దుఃఖం అన్నిటి కోసమే, ప్రతి ఒక్క దాని కోసం లైన్ పెట్టలేక అందరూ అది 8 బస్తాలే. ఒక్క బస్తా నిలబడేప్పుడల్లా 2 ఇచ్చిందా? కానకాలం దెబ్బలు మీ పంటలు 20 బస్తాలు. ఎమ్మెల్యే గారు యాప్లో బుక్ అంటూ మాట్లాడారు. తర్వాత పొద్దున వచ్చి 2 గంటలకు ఉన్నారు. తర్వాత మేము అందరికి ఇస్తాం పొమ్మని మీరు ఓన్లీ సార్ అని చెప్పారు. మేము సార్ అయినాక మాకు ఏం లేదు. ఒకటి రైతు బంధు పెట్టలేదు, 2వది యూరియాకి ఇబ్బంది ఉన్నది. ఇంకేమో ముఖ్యంగా నీళ్ళు ఇప్పుడు తీయరాదు. అలా ఓటీపు అలా ఈ లైన్ రాక బాబు జరగదు ఏవయ్యా అని ఆ పిల్లని దాడుకోవటం. ఆ పిల్ల ఓటీపీ కాడుకోతాడు 20 మంది 20 మంది చదువు వచ్చిన 2. ఆయనకు ఓటీపీ వచ్చే వరకు చెప్పు అని ఫోన్ చేసే వరకు ఆ ఓటీపీ పోయే వరకు వచ్చా ఓటీపీ బాయ్ నువ్వు చదువు అని ఆయన నువ్వు చేసి మళ్ళీ ఇంకో ఆయన ఓటీపీ కొట్టుకునే ఆ ఓటీపీ ఆ నెంబర్ కొట్టే ఆ నెంబర్ కొట్టే వరకు మళ్ళీ విడివీకే ఒకటే ఎకరానికి ఒక్కటే. అది ఉండి ఉండి పొద్దుగల పోతే పొద్దుగదాకా దానికి ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత ఓటీపీ. ఓటీపీ అంటే మేము చదువురాని వాళ్ళం 100కి 1 ఉన్నాం. ఏది చిన్న ఫోన్ వల్ల అందరు చిన్న ఫోన్లు ఉంటాయి, కానీ పెద్ద ఫోన్ మాత్రం ఉన్నది. చదువుకున్న పిల్లలు 10 మంది 5 అక్షరస్థారులు ఇవన్నీ పోతే 20 మంది ఆయన వెంబడే. ఏది బాబు నా దియవయా నా లైన్ వస్తుంది నా దియవయా అంటే
బాబా తీర్త అంటాడు. ఆయన తీసే వరకు ఇవన్నీ తీసే వరకు అయింది. ఇవన్నీ తీసే వరకు వచ్చే వరకు ఆ ఓటీపీ ఎక్కడో కొడుకు ఎక్కడో కోళ్ళు ఎక్కడో ఉండే వాళ్ళ పేరునే భూమి ఉండే. వాళ్ళు చెప్పే వరకు ఈ ఓటీపీకే ఏ బాబు ఇది ఇంకా నువ్వు చెప్పలేదు అయిపోయి జరుగు నువ్వు కాల్ మీకేసే. ఇట్లా కూడా మా పరిస్థితి. సిస్టమ్ బాగా తప్పు. ఓటీపీ సిస్టమ్ ఓటీపీ మా తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అన్ని సౌకర్యాలు ఇప్పుడు అన్ని బద్దలం వచ్చింది మొత్తం. మళ్ళీ ఇంకా వచ్చింది లేదు చెప్తే మాకు పంపించారు. మేమే కట్టుకుంటాం. ఓటీపీ కొరకు మేమే కొట్టకపోవాలి కానీ వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుంది సార్? ఎట్లయితే ఈ సంప్రేక యూరియా ఇయ్యక అలా ఇచ్చే ఆలోచన లేక ఎగబెట్ట నీకు ఓటీపీలు ఈటీపీలు కథలు. ఇప్పుడు మరి ఆ డ్రోన్ తెచ్చి కొడుతుందా మరేమన్నా ఈ యూరియా దొరకక లిక్విడ్ యూరియా అది పనిచేస్తలేదని రైతులు తక్కువ అది పనిచేస్తుంది. అది చేస్తే కూడా ధర ఎక్కువైంది కదా 600 రూపాయలు ఎకరానికి. ఎంత అది 500 డ్రోన్ కు అది 280 300 అది నింపినందుకు 10 లీటర్ వానికి 500 కడుతుంది. 500 రూపాయలు ఎకరానికి 500 అవుతుంది. ఎకరానికి రానే రాదు. రాదా 2 ఎకరాలకు 3 డబ్బులు పడుతుంది. 3 5 1500 అదే అది అందరం ఖర్చు అవుతుంది. దానివల్ల అంత ఉపయోగం కూడా ఉంటలేదు. ఈ సంవత్సరం మీద ఉల్ట లాసే సార్. ఏ పంట పండించినా మొత్తం లాస్. ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు వేసింది. ఏం పేరు? అమలు లచ్చే గోపాల్ రూపాయలు. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎండిపోతుంది, పడతలేదు. పూటికెళ్ళి వేయించిన బోర్లు వేసిన బోర్ వాడలేదు. వాటర్ రచ్చులు ఎన్ని అనేది అన్ని. పూడికకి ఎంత ఖర్చు అయింది? వచ్చే పూటికి 45,000 దాకా వచ్చింది. పూడికి క్రెయిన్కును కూలీలు వడ్డీలకు 45,000 వేసింది. ఇంకా బోర్లు ఎత్తే అటు 78,000 పెట్టిన బోర్ వాడు లేదు. పైపులు కొనుక్కున్నాడు, రబ్బర్ పైప్ బెండలు, ఒక్కొక్కళ్ళు ఓ మడి చిన్న మడికి వేసినా కానీ ఆ మడి పట్టు 2 రోజులు పెడితే ఆ మడి పట్టులేదు. ఎండిపోయిన కొద్ది ఎట్లా పడుతుంది సార్? అట్లా అంగడి ఉంటున్నా పారు అది పరిస్థితి. ఈ బాయి 4 ఎకరాలలో ఎంత దక్కుతుంది? ఎంత పోతుంది? ఇవాళ కోసాగర్ వరకు మరి ఇవాళ మందికి నిలబడి 2 ఇంత 2 అంతలు 3 అంతలు పోతుంది సార్. రేపు మళ్ళీ తెల్లన వారికి పడతలేదు. అది తెల్లబడిపోయా పొలం. నీళ్ళు తక్కువ కరెంట్ పోసారు అవుతుంది. కరెంట్ పోయేస్తుంది. ఓకే ఏంటంటే గంటకు తక్కువ ఈ నీళ్ళు మొత్తం అయింది కూడా మళ్ళా పట్టింది పట్టుడు ఎక్కుతుంది. మళ్ళీ పోయే ఇంటికి జారీ ఫోన్ చేస్తే మొదట అక్కడ కరెంట్ తయారైన కానీ మేమేం చేస్తాం మా ఇంట్లో పెట్టుకుని మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు అన్ని కూర కానీ వాళ్ళని తయారు చేసే కానీ మొదటనే వేండి అంటారు వాళ్ళు. ఈడవేనా ఆడవేనా మొదట వేండి చెప్పుడు రోజుకి ఎన్ని గంటలు వస్తుంది కరెంటు? రోజు 12:30కి ఇస్తారు. ఇచ్చిన కానీ తెల్లనాక సుతా నైట్ లో ఒకసారి పోతారు. పనులు సుతా పీసోరు కొట్టేస్తారు. టైం ఖర్చు లేదు. నీడున్న ఆడున్నాళ్ళు వాళ్ళని ఇచ్చేదానికన్నా అద్దువానం రైతు బతుకులా పడుతున్నది పరిస్థితి. అంతే పైల పరిస్థితి వస్తుంది. నేను చిన్నప్పుడు గొర్ర కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా పేరు దోతి విడిచిపెట్టి సర్ది టిఫిన్ ఎత్తుండే. వాడి నాడిపల్లి అయినా అంగ్రేజుల గుర్తే బాగా అని ఉండే. దాన్ని కట్టుకొని నీళ్ళు చేసుకొని తాగినాం. నీళ్ళు దొరకకపోతే ఆ నీళ్ళని చూసి పానం కొట్టుకోను అవి కథ కత్తది. ఇక నమ్ముతా మరి అప్పుడు ఆ టైంలో కాసింగ్లో ఒక్క ఇల్లు లేదు. నీళ్ళు దొరకకపోతే కత్తుకుంటే పోయిన నీళ్ళు గొడగొట్టుకొని పోతే వాళ్ళు ఒడ్నాళ్ళు తడి విడిచిపెట్టారు. లంజంలో చేస్తారు. అప్పుడు మీ చిన్న పొరాలను వెనకటి కాలం అలాంటి పెద్ద కోపం అతను కొడతారు చేస్తారని చెప్పి మళ్ళీ కాలం అదే కాలం ఇప్పుడు రానే మళ్ళీ ఎందుకంటే తెలంగాణ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్తున్నా ఎరువుల తిప్పలు లేకుండా రైతు బంధు బరాబర్ కరోనా వచ్చినేసింది. కరోనా కూడా మంచి ఇచ్చింది. పొలాలు కొన్ని జాలు పడితే సైన్ మిషన్ తెచ్చి కోసుకున్నారు.
ఇంకా నీళ్లు పుష్కలంగా యాసంగి పంటకు చైన్ మిషన్ వచ్చింది. కానీ నీళ్లు ఉండవు. అంత ఘోరం. పుష్కలంగా ఉన్నాయి కదా, వారకపోవడానికి సైన్ మిషన్ తెచ్చాను కోసుకొని పెట్టవచ్చు. యాసంగిలో చైన్ మిషన్ పెట్టి కోసిరు. ఈ 6 గ్యారెంటీ ఇచ్చి ఆశలు పెట్టి ఎక్కడికక్కడ పాదాలకు అక్కడ పెట్టింది. మొత్తం పాతాలు ఉదయాలు పెట్టింది. మళ్ళీ ఆశపడి మళ్ళీ ఏం చెప్తుంది, మళ్ళీ ఎట్లా పోతానా ఈ గుడి పెట్టాను అన్ని మళ్ళీ అందరికీ ఇచ్చేస్తాడు. ఏంటి ఒక నెల మందం అప్పుడు మన ఇస్తాడు, మళ్ళీ మళ్ళీ అందరు గుడి పెరుగుతాడు. ఆ పని చేసేటట్లు ఇదేంటి ఆ పని కాదని చెప్తాడు. ఒక్కసారి ఇస్తాడా, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అయితే అందరికి ఇస్తాడు. ఇవన్నీ అన్ని ఇస్తుంటాడు. అంటే మళ్ళీ చూడు ఏం చేస్తే పరిపాలన ఉంటాడు, ఏం చేస్తే పరిపాలన చూడు. వాళ్ళు ఏం చెప్తుండో నిజంగా ఎవరైనా అన్నాళ్ళకి ఇష్టం మన ముఖ్యమంత్రి కూడా అవతార కోరి మాత్రం బాగుంది. గాంధీ తాత ఫోటో పెట్టుకొని అవన్నీ మొక్కుకుంటా గాంధీ తాత పేరు పెట్టి కాంగ్రెస్ అని చెప్పి అది దేవి కాంగ్రెస్ అని అది ఒకటి ఉన్నది. సార్లు మొత్తం దునియా కలిసి క్రాస్. నేను అప్పుడు సింగళ పని చేసిన ఇక్కడ నెల రోజులు మా తెలంగాణ రావాలి నేనే వంట చేసుకుంటున్నా. ఎందుకంటే కాడికి రోజు దప్పడం పెట్టి మొత్తం ఈయన కూడా నేను నౌకలు ఇడిచిపెట్టి అప్పుడు నాకు వచ్చింది బతికినాం. రిటైర్ అయినా నాది 2003లో రిటైర్డ్ అయిపోయినా, వయసు అయిపోయింది. ఇప్పుడు 81. నేను ఫస్ట్ తీర పెట్టినప్పుడు నేను ఖర్చు రూపాయి పైసలు పెట్టి 32 గాలు తెంపితే ఇప్పుడు నాకు 2 ఎకరాలకు ఎకరం పడుతుంది, ఎకరం పోతుంది. అప్పుడు మన ఎమ్మెల్యే ఎంపీలు ఏం చెప్తున్నారు అంటే ఆందోళన మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుపోతారు. వాటర్ ఎక్కువ ఇస్తారు ఆ బోటు. మనము 30 గతంలో పనుకుంది మన తెలంగాణ చేయనప్పుడు వాడు కొబ్బరి చెట్టుకు 50 తీసుకుంటే మనకు ఒక్క 1000 200 500. మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నాకు గట్టిగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. 16 తారీఖులో అసెంబ్లీ ఉంది, మీ ఊరి పేరు చెప్పి ఇక్కడ ఇట్లా 2 మోటార్లు నడపకపోవడం వల్ల నీళ్లు లేక దాదాపు 400 ఎకరాలు ఎండుతుంది. మీకు ఏదన్నా సాయం చేయమని చెప్తాం. కాసిడిపల్లి D2 కాలువ ఒక రైల్వే కాడ పైప్ లైన్ కావాలంటే రైల్వే మీద మాకు D2 కాలువ మాకు D4 కాలువ వస్తుంది. మాకు వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. D4 నుంచి స్టార్ట్ అయ్యి ఆ కాలువ అనేది మాకు సరిగా లేదు. దాని గురించి కొంచెం మాట్లాడినా దానికి ఇంకా ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏమైనా తీసుకురా, లేకపోతే ఆ కాలువ ద్వారా మా 2 ఊర్ల రైతులు దగ్గరనే దాని నుంచి 4 కిలోమీటర్ల మేర పైప్ లైన్ లా ఉంటాయి. ఆ 2 చెవులు తోటి మరి ఎన్ని టైమ్స్ శాశ్వత పరిష్కారం సార్. అంత లైన్ మాకు మళ్ళీ 4 కిలోమీటర్లే, బాగా దూరం కూడా లేదు. ఇది గంగాధర మండలం మా 2 ఊర్లే దాటన్నా. ఈ ప్రతి విలేజ్ లో పెద్ద సమస్య లేదు. మాకైతే చాలా రైల్వే కాడ కొంచెం రైల్వే మంది ఒక పైప్ లైన్ వేస్తే మొత్తం దగ్గర ఉన్నదన్న ఒక పైప్ లైన్ వేస్తే ప్రభుత్వం రాకముందు మాది ఘాట్ ఏరియా అన్న. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ మోసపూరిత మాటలు విని మాకు కళ్యాణ లక్ష్మి మా ఊరు సంబంధించిన బాకీ, పెన్షన్ సంబంధించిన బాకీ ఇది మీరు అసెంబ్లీలో లేవనెత్తి ఆ ఊరు రుణమాఫీ ఇంత ఉన్నది ఇవన్నీ మీరు మాట్లాడాల్సి. మాకు 70 మందికి రుణమాఫీ కాలేదు. గోపాల్ రూపాయలు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి 15 మంది పెళ్లి లేదు, 15 తులాల బంగారం రావాలి వాళ్ళ మాటల ప్రకారం. పెన్షన్లు 3,000 ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ మీరు బడ్జెట్ సమావేశాలలో మా ఊరి పేరు ప్రత్యేకించి ప్రస్తావించి అన్ని అందరి కానీ మీకు 3